అమర్నాథ్ గారు, ఇక్కడ అంటే పొలిటికల్ సినేరియో విషయానికి వచ్చినప్పుడు సీట్ల విషయం కానీ లేకపోతే ఓట్ షేరింగ్ కానీ ఈ రాష్ట్రాల్లో ఎలా ఉంది? అంటే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, సో ఈ ప్రాంతాల్లో ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సీట్ షేరింగ్ అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఏఐఏడిఎంకే ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు. సో ఇప్పుడు ఆ పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అన్నామలయ్య గారి అధ్యక్షతన ఏదైతే ఉందో సో వాళ్ళు వివిధ సందర్భాలలో దీనిపైన చర్చించుకోవడం జరిగింది. సో ఇంకా సీట్ల విషయం ఇంకొక 1 month 1.5 month అంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అది సెటిల్ అవుతుంది. సో దాని మీద ఏమి తొందర లేదు. కాకపోతే ఈవెన్ ఏఐఏడిఎంకే అయినా భారతీయ జనతా పార్టీ అయినా మోడీ గారి పేరు చెప్పే ఓట్లు అడగాలి. ఎందుకంటే మోడీ అనేది ఈరోజు బ్రాండ్ అండి. ఈరోజు మోడీ అనేది ఒక వ్యక్తి కాదు. మోడీ అనే బ్రాండ్ ఇప్పుడు నేను మా పోలింగ్ బూత్లో నేను మోడీ, రైట్, ఇంకొక కార్యకర్త ఇంకో పోలింగ్ బూత్లో మోడీ. సో మోడీ గారు ఈవెన్ మొన్న ఆయన ఒక ఇండియా టుడేకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో చెప్తూ కూడా అట్లాగే ఎంపీల సమావేశం కూడా జరిగినప్పుడు సో వారు ఏం చెప్పారంటే మోదీ జీ కాదు, ఐఎమ్ జస్ట్ మోదీ. మోదీజీ అనకండి, ఐఎమ్ మోదీ, ఐఎమ్ వన్ ఆఫ్ యూ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద పార్టీస్. సో అట్లా సో వారి యొక్క అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే చాలా చిన్న చిన్న విషయాలనే వారు కనెక్ట్ చేస్తూ ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్పం అనేది ఏదైతే క్యాంపెయిన్ జరుగుతున్నదో సో భారతదేశము 2047 సంవత్సరం వరకు అభివృద్ధి చెందిన దేశంగా మారాలి, మనం దాన్ని చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, ఇప్పుడున్న జనరేషన్ చేసుకోవాలి. సో ఈ జనరేషన్ చేసుకోవాలనే కళ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందిన భారతదేశం, చెందుతున్న భారతదేశమే చదువుతున్నాను. ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే ఉంది. ఏదో ఒక రోజు అభివృద్ధి చెందిన దేశంగా అంటే నాట్ ఓన్లీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఈ రోజే సోషియో ఎకనామిక్ పారామీటర్స్ కావచ్చు, హ్యూమన్ డెవలప్మెంట్ పారామీటర్స్ కావచ్చు, లేకుంటే చైల్డ్ మోర్టాలిటీ కావచ్చు, లేకుంటే ఈ పాలసీస్ కావచ్చు. ఈరోజు వెరీ రీసెంట్లీ 1.5-2 months ఎగో ఏదైతే భారతీయ న్యాయ సంహిత అంటే 130-140 సంవత్సరాల క్రితం రాసుకున్న యాక్ట్స్ను బ్రిటిషర్స్ తయారు చేసిన యాక్ట్లను మనం ఇంకా ఫాలో అవుతున్నాం. సో దాన్ని తీసివేసి మనకు తగ్గట్టు అంటే మన భారతదేశానికి, మన సమాజానికి, మన సంస్కృతికి, సామాజిక విలువలకు తగ్గట్టు మొత్తం యాక్షన్ మార్చుకోవడం జరుగుతున్నది. ఈరోజు మోడీ గారు చేసే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మీరు గమనించినట్టయితే భారతదేశాన్ని అంటే న్యూ ఇండియా అంటే ఏదో ఒక రెటారిక్ కాదు, అది ఒక స్లోగన్ కాదు. ఎంటైర్ భారతదేశం యొక్క అప్రోచ్ అంటే 75 సంవత్సరాలుగా ఏదైతే మనము అప్పుడు జరిగిన తప్పుల అదే డైరెక్షన్లో వెళ్తున్నాము. సో అట్లా మొత్తం రీఇన్వెంటింగ్ చేస్తున్నారు. సో రీఇన్వెంటింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైతే కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళు డీప్ స్టేట్లో ఉంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు స్టేటస్ క్యూస్లు అనమాట, మార్పును వాళ్ళు స్వాగతించే పరిస్థితి ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 2-3% ఉంటారు. సో ఆ 2-3% కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను జిత్నే ఆబాద్ ఉత్నా హక్కు ఇట్లాంటి స్లోగన్స్ వాళ్ళు తీసుకొని వెళ్తే అగైన్ దే విల్ ఫెయిల్. అది వాళ్ళకు కూడా తెలుసు, అయినా వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు. ఈరోజు మీకు ఒక ఇంటర్వ్యూ నేను వచ్చేటప్పుడు చూస్తుంటే ప్రవీణ్ చక్రవర్తి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అనలిస్ట్. సో వారు 2019 ఎలక్షన్స్కి ముందు ఆయన ఛాలెంజ్ చేసి చెప్పాడు, మోడీ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఒక నెగటివ్. సో బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్లు దాటవు అని ఆయన ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు. సో ఈరోజు పరిస్థితి ఏంది, కనీసం 2024 కన్నా వాళ్ళు ఏదైనా గట్టి మాట మాట్లాడతారు అనే పరిస్థితి కూడా లేదు. సో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతము, ఇంకొక విషయం కూడా మోడీ గారు ఏం చెప్పారంటే నేను ఏదైతే ఒక పని ఈరోజు మా ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఒక పని స్టార్ట్ చేసింది అనుకోండి, ఆ పని యొక్క రిజల్ట్ ఇది అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది, అవుట్పుట్ బేస్డ్ అప్రోచ్ ఉండదు. అంటే ఇప్పుడు అవుట్పుట్ అంటే మనం 10 రూపాయలు పెడితే 11 రూపాయలు వచ్చినాయి, ఓకే హ్యాపీ. అవుట్కమ్ అంటే అట్లా కాదు, నాట్ ఓన్లీ డబ్బులు, ప్రతి వ్యక్తిగత విలువలు పెరుగుతున్నాయా, చిన్న పిల్లలకు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అసలు మనం ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాము. సో ఇంత డీటెయిల్డ్ అండ్ డీపర్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి, అవుట్కమ్ బేస్డ్ అప్రోచ్ అంటాం కాబట్టి, సో దాని యొక్క ఎఫెక్ట్ చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది, రైట్? ఆ దశనే మార్చేస్తుంది. అట్లాగే ప్లానింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే సపోజ్ ఇప్పుడు 2024 ఎన్నికల గురించి మనం మాట్లాడుతున్నాం, కార్యాచరణ ప్రణాళిక. 2024 ఎన్నికల గురించి వాళ్ళు 2016-17లోనే ఆలోచించి ఉంటారు. సో వాళ్ళకు ఒక అప్పటి నుంచి కూడా ఈరోజు మురళీ సార్ చెప్పినట్టు కూడా
మెట్రో చెన్నై మెట్రోకు డబ్బులు ఇవ్వడం కానీ అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిన్న తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ మీరు చూశారు, మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దాని ప్లానింగ్ ఆర్కిటెక్చరు దాదాపు 4-5 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది కదా. అట్లాగే మీకు చాలాసార్లు మనం సౌత్ అన్నప్పుడు చాలా ఘోరంగా ఇగ్నోర్ చేసే పాయింట్ ఏంటంటే అండమాన్ నికోబార్. ఈ రోజు అండమాన్, నేను పర్సనల్గా వెళ్ళిన చాలాసార్లు అండమాన్. అండమాన్ డెవలప్మెంట్ చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. అండమాన్ ఎయిర్పోర్ట్ చూస్తే అంటే చాలా మందికి అండమాన్ అంటే అదేదో అడవి మనుషులు ఉంటారు అనే ఒక అపోహలో ఉంటారు. బట్ అండమాన్ హ్యాస్ అ ట్రెమెండస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2014 తర్వాత అక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇంతకుముందు అంటే మేము ఒక 5 years క్రితం ఫస్ట్ టైం అండమాన్కి వెళ్ళినప్పుడు అక్కడ పాల ప్యాకెట్ కూడా మీకు చెన్నై నుంచో లేకుంటే వైజాగ్ నుంచో వెళ్ళాలి. అలాంటిది ఒక డ్రైవ్ తీసుకొని, డెవలప్మెంట్ డ్రైవ్ తీసుకొని అక్కడ గేదెలను అట్లాగే డైరీ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్ చేయించి లోకల్ పీపుల్ తో, వాళ్ళకు సపోజ్ వ్యవసాయం తెలియకుంటే లేకుంటే ఫిష్ పట్టడం తెలియకుంటే శ్రీకాకుళం నుంచి అట్లాగే చెన్నై నుంచి వివిధ ఊర్లలోంచి ఒక 20-30 వేల మందిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ విలేజెస్ డెవలప్ చేయించి యూ విల్ బి అమేజ్డ్. అంటే నేను అనేది ఏంటంటే ఇది ఏదో ఓట్ల కోసమో లేకుండా ఒక సీటు, అండమాన్లో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఒక ఎంపీ సీట్ ఉన్నాయి, ఒక ఎంపీ సీట్ గురించి అంత ఎఫర్ట్ అవసరమా? కానీ లేదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా వ్యాధులు రావద్దు. ఆ కరోనా వచ్చినప్పుడు కూడా అండమాన్లో ఒక వ్యక్తి చనిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు మోడీ గారు. అందు గురించి మోడీ అంటే బ్రాండ్ అయింది. బట్ ఎంతసేపు పొలిటికల్ గా ఎన్నికల సమయంలోనే ఇది చేశారు. మొన్నటికి మొన్న కూడా ఇప్పుడు చాలా ఇష్యూస్ లో పొలిటికల్ టైంలోనే ఇలా చేశారు, కావాలని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రఘు గారు, పొలిటికల్ సమయంలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తిరుచిరాపల్లి ఎయిర్పోర్ట్ ఒక రోజులోనైతే కాదు కదా, లేకుంటే ఏదో 2024 ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్లో స్టార్ట్ చేస్తే 10 రోజుల్లో అయ్యేది ప్రాజెక్ట్ కాదు కదా. సో మీ టైమింగ్ అట్లా ఎలక్షన్స్ టైంలో ఇలా వచ్చేది. ఇప్పుడు చెప్పడం తప్పే ఉందండి. మేము చేసిన పనిని చెప్పుకోవడమే కదా. ఎన్నికల సమయంలో చెప్పకుంటే ఎప్పుడు చెప్తాం? ఇంకెప్పుడు చెప్తాం? చెప్పడానికి కూడా ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళి చెప్పుకోవడానికే కదా ఎలక్షన్ కమిషన్ కానీ ప్రజాస్వామ్యం కానీ మాకు అవకాశం ఇచ్చింది. ఒక పొలిటికల్ పార్టీగా ఎస్ మేము 5 సంవత్సరాలలో లేకుండా లాస్ట్ 10 ఏళ్లలో ఈ విధంగా డెవలప్మెంట్ చేశాం, సో మీరు మాకు ఓట్లు వేయండి అని అడగడమే కదా. ఎగ్జాక్ట్లీ. సో మేము చెప్పినప్పుడు మీరు ఓన్లీ ఎన్నికలప్పుడే చెప్తారంటే, అంటే 5 సంవత్సరాలు ఇదే చెప్తే మరి 5 సంవత్సరాలు ఇదే చెప్తారంటారు మళ్ళీ. సో మీరు ఎన్నికలప్పుడు సింపుల్ అండి. వారు మోడీ గారు చాలాసార్లు చెప్తుంటారు, మనకు ఎవరైతే ఎన్నికలలో ఓట్లు వేస్తారో వాళ్ళకు మాత్రమే మనం ప్రధానమంత్రి కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న 100% ప్రజలకు మన గవర్నమెంట్. రైట్, సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఓటు వేసినా వేయకున్నా వాళ్ళ యొక్క విశ్వాసం ఉండాలి. ఇప్పుడు లక్షద్వీప్లో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. లక్షద్వీప్లో 90% మంది ముస్లిమ్స్ అండి, 90%. ఈరోజు లక్షద్వీప్లో వెళ్ళి మీరు కెమెరా పెట్టి ఇంటర్వ్యూ చేయండి, కెమెరా లేకుండా కూడా ఇంటర్వ్యూ చేయండి. 100కు 100%, నేను రాసి చెప్తా, 100కు 100% పబ్లిక్ అక్కడ మోడీ గారు చేసేది అద్భుతం అని చెప్తారు. 100%. ఎందుకంటే లక్షద్వీప్లో నేను ఒక 15 సంవత్సరాల క్రితం లక్షద్వీప్ వెళ్ళడానికి కేరళలో అక్కడ ఎట్లా ఉంటుందంటే ఒక క్రూయిజ్ అని ఉంటుంది, అంటే షిప్ లాంటి ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. సో కేరళ మన కోచి నుంచి లక్షద్వీప్కు ఉంటాయి. సో మీరు కేరళలో వెళ్ళి టికెట్ తీసుకొని, అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కదా, టికెట్ తీసుకున్న తర్వాత ఆ క్రూయిజ్ ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు వెళ్తారు అనేది మీ చేతిలో ఉండదు ఇక. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని కూడా స్ట్రైక్ చేస్తారు. సో అట్లా 3-4 రోజులు పొద్దున్నే వెళ్ళాలి 8 గంటలకు. సరే ఈరోజు క్రూజ్ ఉందా అంటే వాళ్ళు 1 గంట సేపు మనం వెయిట్ చేయించి ఇవాళ లేదు క్యాన్సిల్ అంటారు, మళ్ళీ రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వాపస్ వెళ్ళాలి. ఇట్లా 2011-12లో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, యూ కెన్ ఆస్క్ ఎనీబడి. ఎందుకంటే అక్కడ అట్లాంటి సందర్భం, అట్లాంటి పరిస్థితి ఉండే. ఈ రోజు లక్షద్వీప్ మళ్ళీ అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ క్రూజెస్ రన్ చేస్తుండే, అండ్ దట్ టు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వాళ్ళు. అక్కడ ఏదో AITUC-SFI వాళ్ళది ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ వాళ్ళే రన్ చేయాలి, వాళ్ళే ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళే డ్రైవర్స్ ఉండాలి. వాళ్ళు చేసిందే వేదం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే పని. సో అక్కడ మీకు లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్, మీరు మొత్తం ప్రపంచంలో ది బెస్ట్ టూరిజం డెస్టినేషన్. ఇప్పుడు మన కత్రినా కైఫ్ ఇట్లాంటి హీరోస్ ఎక్కడికి వెళ్తున్నారు? మాల్దీవ్స్కి వెళ్తున్నారు. రైట్, మాల్దీవ్స్ లక్షద్వీప్ యొక్క అగ్రో క్లైమాటిక్ జోన్ కానీ, ఆ రీఫ్ బౌండరీస్ కానీ, ఆ కోరల్ రీఫ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. వై లక్షద్వీప్ ఈజ్ డౌన్ ట్రాడెన్ టూరిస్ట్ డెస్టినేషన్, వై మాల్దీవ్స్ ఈజ్
ఆ హైయెస్ట్ టూరిజం రెవెన్యూ ఉన్న ప్లేస్. Yeah. ఎందుకు చెప్పండి? సో దట్ ఈస్ వాట్ మోడీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్ ద క్వశ్చన్. అక్కడి నుంచి సో ఈ రోజు లక్షద్వీప్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ అక్కడ కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ, అక్కడ వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. మాల్దీవ్స్ ఈ రోజు దెర్ ఇస్ నో గవర్నెన్స్. వాళ్ళు కరోనా వచ్చినప్పుడు మన దేశం మీద వాటర్ కోసం ఆధారపడ్డారు. వీ హ్యావ్ సెంట్, ఎందుకంటే ఇంతకుముందు శ్రీలంక పంపిస్తుండే, కానీ శ్రీలంక కూడా కష్టాలలో ఉంది కాబట్టి భారతదేశం కేరళ నుంచి సపరేట్ ట్యాంకర్స్ లో వాటర్ పంపించింది కరోనా సమయంలో. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మాల్దీవ్స్. ఏదైతే సో కాల్డ్ డెవలప్డ్ ఆర్కిపిలాగో అంటాం, అంటే క్యూములేట్ అంటే సో మెనీ ఐలాండ్స్ అన్ని కలిపి ఒక ఆర్కిపిలాగో అంటాం. లక్షద్వీప్ ఈజ్ ఆల్సో ఆర్కిపిలాగో. లక్షద్వీప్ రాబోయే రోజులలో ప్రపంచ స్థాయి మూవీస్ కానీ, ప్రపంచ స్థాయి టూరిజం, ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇవన్నీ కూడా లక్షద్వీప్ లో జరుగుతాయి. సో దట్ ఈస్ ద విజన్ దట్ హీ హ్యాస్. సో వారు ప్రతిసారి ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారంటే, నేను ఒక పని ఈ రోజు స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు ఇమీడియట్ రిజల్ట్స్. ఇప్పుడు ఉజ్వల యోజన అనగానే ఓకే సిలిండర్ వచ్చేసింది, చప్పట్లు కొట్టారు, దట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. దాని యొక్క ఒక 10 అడుగుల తర్వాత ఆయన యొక్క విజన్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయికి సమయం, అంటే ఎవరైతే మహిళా ఉజ్వల యోజన కింద సిలిండర్ తీసుకున్నదో, ఒకటి ఆరోగ్యం, 2 సమయం, 3 వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ఆమె 4 చోట్ల 4 డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులు డైరెక్ట్ గా పిల్లల ఎడ్యుకేషన్ వెళ్తాయి. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉమెన్ ఎకనామిక్ స్టేటస్ పెరిగితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది ఇట్ ఇస్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్. సో మోడీ గారి యొక్క విజన్ ఏదైతే ఉందో, మనం ఏంటంటే వారి యొక్క విజన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వారు చెప్పిన పని చేసుకుంటూ వెళ్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. మీరు అన్నట్టు 2047కు 100% ముందే జరుగుతుంది. నాకైతే ఖచ్చితమైన నమ్మకం ఉంది, ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ, గత 21 సంవత్సరాల నుంచి అనుకోండి, అంటే 2002 నుంచి కూడా వారిని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మోడీనామిక్స్ వీళ్ళు చెప్పిన, వారు చేసిన ప్రతి పని యొక్క 25 ఇయర్స్. ఈరోజు 2022 డిసెంబర్లో గుజరాత్లో ఎలక్షన్స్ జరిగితే వాట్ వాజ్ ద స్లోగన్? మీకు బియ్యం ఫ్రీగా ఇస్తామనో, లేకుంటే ఇంకేదో ఇస్తామనో, టీవీలు ఇస్తామనో చెప్పాలి. అసలు ఆ స్లోగనే కాదు. అక్కడ చెప్పిన స్లోగన్ ఏంటంటే 2036 గుజరాత్ ఒలింపిక్ విజన్. కెన్ యూ బిలీవ్? 2036లో ఒలింపిక్ పోటీలు గుజరాత్ లో జరగాలనే విజన్ అండి. అలాంటి డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ. సో ఈ 13 సంవత్సరాలలో 2036లో, అంటే 13 సంవత్సరాలు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఒక ఒలింపిక్స్, మీకు జస్ట్ ఫర్ ఏ మెట్రిక్, ఒక ఒలింపిక్స్ పెట్టాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అంటే మినిమం $200 బిలియన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.